వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇరాన్లో బూతుల దాడులకు అమెరికా సన్నద్ధమవుతుందంటూ వస్తున్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ దాడులను అడ్డుకునేందుకు ఇరాన్ కూడా సన్నాహాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా 10 లక్షల మందికి పైగా సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. సైనిక అధికారులను ఉటంకిస్తూ ఆ దేశ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. ఓవైపు చర్చలు కొనసాగుతున్నాయంటూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియాలో తన సైనిక ఉనికిని విస్తరిస్తున్నారు. ఈ క్రమంలోనే బసిజ్ ఫోర్స్ ఐఆర్జీసీతో సహా అనేక విభాగాలను తక్షణమే కథన రంగుల్లోకి వచ్చే విధంగా దళాలను బలోపేతం చేస్తున్నట్లుగా ఇరాన్ సైనిక వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఇరాన్ నేలపైన అమెరికా సైన్యం అడుగు పెడితే వారికి నరకం చూపించేందుకు తమ యోధులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించాయి. స్వచ్ఛందంగా సైన్యంలో చేరతామని బసిజ్ ఫోర్స్ ఐఆర్జీసీలకు యువకుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వస్తున్నట్లుగా వెల్లడించాయి. ఇక ఉధృత పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో యుద్ధంలో పాల్గొనేందుకు అర్హత వయసును కూడా ఇరాన్ తగ్గించినట్లుగా తెలుస్తుంది. 12 ఏళ్ల పిల్లలను సైతం యుద్ధంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. దీనికి ఫర్ ఇరాన్ అని పేరు పెట్టినట్లుగా వెల్లడించాయి. పెట్రోలింగ్ చెక్ పాయింట్ల దగ్గర వీరిని ఉంచనున్నారు. ఇరాన్తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ సైనిక కొరతను ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తుంది. అవసరమైన దానికంటే 12,000 మంది తగ్గినట్లుగా సైనిక అధికారులు ప్రభుత్వానికి వెల్లడించినట్లుగా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ కొరత కారణంగా ఐడిఎఫ్ కూలిపోయే ప్రమాదం ఉందని ఆ సంస్థ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ అయ్యాల్ జమీర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సహా ఇతర ఉన్నతాధికారులకు కూడా ఆయన లేఖ రాశారు.